తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలు, బీసీ సంఘాలన్నీ కూడా మేమెంతో మాకంతానే నినాదంతో గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న సందర్భంగా, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీ వర్గాలన్నీ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు, వెనకబడిన వర్గాలన్నీ కూడా పోరాటం చేసి మరి సామాజిక తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో మా కులానికి వాటా దక్కుతుంది, మాకు రిజర్వేషన్లు వస్తాయి, మాకు ఉద్యోగాలలో మా వాటా మాకు వస్తుందనే ఉద్దేశంతో మరి ఎంతోమంది అసూలు బాసీలు బలైన వర్గాలు, అందులో భాగంగా సామాజిక తెలంగాణ రాకపోక మరి దొరల తెలంగాణ వచ్చింది ఈ 10 సంవత్సరాలు. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలైనా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అందుకే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీసీ సంఘాలు కూడా జంతర్ మంతర్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రత్యేక రైలు కట్టుకొని మరి జంతర్ మంతర్లో ధర్నా చేయడం జరిగింది. అనేక ధర్నాలు, రస్తారోకోలు, అన్ని మేధావులతోటి కమిటీలు వేసి మీటింగులు పెట్టి ఈ రకంగా మా రిజర్వేషన్ మేమెంతో మాకంతా అనే నినాదంతో మేము ముందుకెళ్తున్న సందర్భంగా మరి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే మరి అది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు మరి చట్టబద్ధత కల్పించే విధంగా కాకుండా ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏదో ఇచ్చినట్టు ఉండాలా, అది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గంలో చట్టపరంగా, చట్ట పద్ధతి ప్రకారంగా, రాజ్యాంగ పద్ధతి పరంగా మరి బీసీ అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయించుకున్న తర్వాత మరి అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి మోడీని అడగకుండా జంతర్ మంతర్లో ధర్నాలు చేసడము మరి ఎంతవరకు సమంజసమో అది కావద్దనే ఉద్దేశంతో మరి అదేవిధంగా ఇక్కడున్న పార్లమెంటు సభ్యులు మరి 8 మందిని గెలిపించడం జరిగింది. వారు పార్లమెంటులో మరి శీతాకాల సమస్యలు కానీ, అదేవిధంగా మరి బడ్జెట్ సమావేశాల్లో కానీ మాకు బీసీ బిల్లు మీద మీరు మాట్లాడండి, చర్చ పెట్టుండి అనేది కూడా అడగలేదు. ఇంతవరకు 8 సార్లు ఢిల్లీకి పోయిండు. ఈ మధ్య కాలంలో పోయి కూడా మరి ఈయన బడ్జెట్ తెలంగాణకు నాకు డబ్బులు కావాలని అడగడమే తప్ప కానీ బీసీ బిల్లును గురించి ప్రధానమంత్రి మోడీ గారు కానీ మరి ఆ పార్టీకి కానీ ఎవరికి కూడా ఇంతవరకు తెలియజేయకుండా అమ్మాయినా అడగంది అన్నం పెట్టదన్నట్టు, ఏదో నేను చేస్తున్నా ఏదో అయిపోతుంది అన్నట్టు బీసీలను మభ్యపెట్టే విధంగా, బీసీలను అడగదొక్కే విధంగా ఈ యొక్క అగ్రవర్గ పార్టీలన్నీ, అన్ని పార్టీలు కూడా మరి అధికారంలోకి వచ్చి బీసీ ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీలను ఓట్లేసే యంత్రాలాగానే చూస్తారు తప్ప బీసీ సంక్షేమాన్ని మర్చి బీసీకి బడ్జెట్ పెట్టకుండా బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా చేస్తున్న ఈ పాలక పక్షం ఈ స్వాతంత్ర 80 సంవత్సరాల్లో మరి బీసీలు ఇంకా మరి ఎంత అనగా పడిపోతున్నారన్నా కూడా మరి వీళ్ళకు కనీసం కూడా కనికరం లేకుండా ఈ పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి అన్ని పార్టీలో ఉన్న అర్గవర్ణాలంతా కూడా ఆలోచన చేసి మేము గుంజుకుంటాలేమో, మాది మాకు కావాలని అడుగుతున్నాం తప్ప మీకు వ్యతిరేకం కాదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఈ రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి ఉంటే మరి దాని రాజ్యాంగబద్ధంగా మరి పార్లమెంటులో మరి మోడీ గారికి అఖిలపక్షాన్ని తీసుకుపోయి మోడీ గారి దగ్గర అడిగినాక ఇవ్వకుంటే మరి మోడీని కానీ బీజేపీని కానీ మరి దోషిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ అడగక ముందుకే మేము పేపర్ల స్టేట్మెంట్లు ఇచ్చినాము, అది చేసినాం ఇది చేసినామంటే ఎవడు కూడా చేయడు. కాబట్టి నీవు ఈ రకంగా ఈ యొక్క ఉద్యమము మరి అన్ని పక్షాలు ఏకమైనవి కాబట్టి ఖచ్చితంగా ఇది 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక మహా తెలంగాణ ఉద్యమంగా మారుతుంది. కాబట్టి నువ్వు చిత్తశుద్ధి బీసీల మీద ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా నువ్వు పోయి మరి అడిగించి పార్లమెంటులో బిల్లు పెట్టించి పార్లమెంటులో బిల్లును అమెండ్మెంట్ చేయించినాక నేను 9th షెడ్యూల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి నువ్వు చట్టపరంగా పోయి మరి ఈ యొక్క రిజర్వేషన్లను నువ్వు సాధించడానికి నీ వంతు నువ్వు కృషి చేసిన తర్వాత నువ్వు కేంద్రం మీద అప్పుడు నిందలేయడం కానీ, కేంద్రం మీద దూషించడం కానీ చేయాలి తప్ప అప్పటిదాకా నువ్వు మేము ఏదో సపోర్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా కేంద్రాన్ని కూడా దోషిగా నిలబెట్టిన తర్వాత అప్పుడు ఆలోచించి అప్పుడు దిగి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.